ఒకరిద్దరు ఆటో డ్రైవర్లు మహారాష్ట్ర నుంచి పిఠాపురానికి వచ్చే భక్తుల నుంచి అధిక డబ్బులు వసూలు చేయటమే కాకుండా కొంతమంది తోటి ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకుని యూనియన్ అధ్యక్షునిపైన సభ్యులపైన దుష్ప్రచారం చేస్తున్నారని, ఆటో డ్రైవర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు దవలూరి లచ్చబాబు, బాధితులైన సభ్యులు నల్లమల్లి ప్రసాద్, జ్యోతుల రామకృష్ణ కుమార్ విజ్ఞప్తి చేశారు. పిఠాపురం పట్టణంలోని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వద్ద గల యూనియన్ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ టౌన్ అధ్యక్షులు భూషణం, యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఆటో యూనియన్లో సభ్యుని నేను. నా పేరు నల్లమిల్లి ప్రసాద్ అని. గండి కొండప్పన్న ఆయన నా దగ్గర 3 సంవత్సరాల కిందట 40,000 రూపాయలు డబ్బులు తీసుకున్నారండి. వాళ్ళ అమ్మాయి పెళ్ళి అని చెప్పి సభ్యత్వం హామీ మీద డబ్బులు ఇవ్వలేని పక్షంలో సభ్యత్వం ఇస్తాను 40,000 తీసుకున్నారండి. ఇప్పుడు వరకు డబ్బులు ఇవ్వలేదండి. నేను మొన్న మధ్యన 9 నెలల క్రితం ముందు అడిగితే డబ్బులు వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్నగారిని అందరినీ అడిగితే డబ్బులు అడిగినందుకు వాళ్ళ మీదకి వచ్చి కొట్టారు కూడానండి. ఇదే నా బాధ అండి. వాళ్ళమ్మ దవలూరి లచ్చబాబు గారి మీద, రాంబాబు గారి మీద ఇలాగా వాళ్ళు కొట్టారని చెప్పి అన్నారండి. ఆయనకి మన కొత్త ప్రెసిడెంట్ గారికి సంబంధం లేదండి. ఇందులో డబ్బుల గురించి మేము అడిగామని ఆయన్ని అడిగితే ఇస్తానని చెప్పి మమ్మల్ని కొట్టారండి. ఆయన్ని వినిపించుకుంటే వాళ్ళు సభ్యత్వాలు ఆపాం కదా. ప్రెసిడెంట్ మార్చబడిందండి. ప్రెసిడెంట్ మారితే ప్రెసిడెంట్ గారికి మళ్ళీ మా బాధలు వినిపించుకున్నామండి. అయితే సరేరా బాబు, నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్తే వాళ్ళకి ఇంటిమేషన్ చేశారండి. ఆయన చేస్తే అలాగైతే కుదరదని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న గొడవలకు వాళ్ళు మీడియాలో ఇస్తున్న వాయిస్కి మా కొత్త ప్రెసిడెంట్ గారికి ఎటువంటి సంబంధం లేదండి. ఇది పాత ప్రెసిడెంట్ గారు ఉన్నప్పుడు పాత ప్రెసిడెంట్ గారు ఆపారండి. ఇది ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ గారికి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారండి. దౌలూరు మన గంగరాజు గారు ఆపిన దానికి దౌలూరు లచ్చబాబు గారు, దౌలూరు రాంబాబు గారు అన్నారు కదండి. వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదండి. ఇందులోని కేవలం 2 నెలలు అవుతుందండి. అది ఆపి 9 నెలలు అవుతుందండి. ఇది అంతవరకు వాళ్ళకి ఏం సంబంధం లేదు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు మేము వినిపించుకున్నాం, ఇలా చేశారా అని అంటే, సరేరా మీకు ఏదో నేను న్యాయం చేస్తానురా, మీరు ధైర్యంగా ఉండాలన్నా చెప్పారంటే మేము కూడా రూపాయి దాచుకుని తోటి సభ్యుడు అని చెప్పేసి అని ఆయన అమ్మాయి పెళ్లికని ఏదో మేము ఇచ్చామండి. కాకపోతే అంటే మా ప్రెసిడెంట్ గారికి ఎటువంటి సంబంధం లేదండి. ఇది నేను ఆటో యూనియన్ ప్రెసిడెంట్గా ఎక్కి 2 నెలలు అవుతుందండి. వీళ్ళకి సభ్యతలు ఆపి 9 నెలలు అవుతుందండి. వీళ్ళకి తగిన న్యాయం ఎలాగంటే వీళ్ళు 3,78,000 యూనియన్ డబ్బులు తీసి మీకు న్యాయం చేస్తానండి. వీళ్ళు 3 బాధలు పడుతున్నారండి. మేమేదో తెలియక ఇచ్చామంటున్నారండి. ఆ 2 సభ్యతలు కూడా యూనియన్ డబ్బులు ఇచ్చి వాళ్ళకి మాకు ఇవ్వాలా, వాళ్ళు వద్దామనుకుంటే ఈ డబ్బులు ఇచ్చి వాళ్ళు జాయిన్ అవ్వచ్చండి. మాకు ఎటువంటి ఇబ్బంది లేదండి. వాళ్ళ వల్ల వాళ్ళు వచ్చి వీళ్ళకి ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళకి డబ్బులు మేము ఇచ్చేస్తామండి. ఈయనని భరాయించి ఎక్కడ దిక్కుని తెచ్చి ఇచ్చేస్తామండి. వాళ్ళు వచ్చి ఈ డబ్బులు ఇచ్చేసి వాళ్ళు జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నామండి. వీళ్ళైతే బాగా దారుణంగా ఫేస్బుక్లో ఇందులో దవలూరు రాంబాబు గారు ఇలాగా, దవలూరు లచ్చబాబు గారు ఇలాగా, ఈ వర్మ గారు అనుసరులని బాగా ఇబ్బంది పెడుతున్నారండి. మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారండి. ఈ గొడవకి మాకు ఎటువంటి సంబంధం లేదండి. మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నామండి.